నేను చెప్పుకున్నా పోయిన వారం సాల్ట్, ఉప్పు పోయి సాల్ట్ వచ్చింది, సాల్ట్ పోయి సాల్ట్ వచ్చింది. ఇవి రావటం వలన రోగాలు పెరుగుతున్నాయి, శరీర సంబంధమైనటువంటి అపవిత్రత కలుగుతుంది అని దాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు. అయితే మనం ఉండవలసింది అది అట్లా కాదు. అది కొలస్సీ పత్రికలో 4:6 అనుకుంటా ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన మాటలు రుచి కలిగినవిగా కృపాసహితముగా ఉండాలి అని నేర్చుకుంటూ వచ్చాం. ఏం కలిగినదిగా ఉండాలి మన మాట? రుచి కలిగినది గాను కృప, రుచి కృప. ఇవి ఉండేటటువంటి మాటల చేత నీ నోరు, నీ మనసు, నీ హృదయము నింపబడును గాక. చెప్పండి గట్టిగా. అయితే ఈ వారం ఈ రుచి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. ఆమె ఈ వారం మన సబ్జెక్ట్ ఏంటి? చెప్పాలి ఏంటది? చెప్పటమే కొట్టినట్టు చెప్తున్నారు మీరు. విషయం తెలిసింది దాంట్లో చాలా ప్రేమగా చెప్పాలి రుచి అనే దాన్ని బట్టి అర్థమైపోద్ది మీ భావం కానీ మీ మనసులో ఉన్న ఆలోచన కానీ మీరు అనుభవిస్తున్న రుచి వలన కలుగుతున్నటువంటి శ్రమ కానీ. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే రుచి అనగానే దేవుని పిల్లలకి దేవుడు ఒక మాట చెప్పాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎక్కడ మనం రుచి చూడాలని దేవుని వాక్యంలో రాయబడి ఉందంటే తీయండి ఒకసారి కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వాక్యం ఒకసారి చూడండి. చెప్పండి ఏమన్నది అక్కడ? ఎవరంటే యెహోవా ఉత్తముడు. చెప్పాలి మీరు, ఎవరంటే యెహోవా ఉత్తముడు. మనం ఏం చేయాలంట? దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చిన గొప్ప కృపిది. ఎవరంటే వాళ్ళు దేవుని రుచి చూడటానికి వీలు లేదు, చూడడం కూడా. చూస్తే దేవుని యొక్క రుచి ఏమిటంటే ఆయన ఎన్నటికి చెబుతున్న ఒక మాట, నా మందిరమునకు పరిశుద్ధతయే కారణము. హల్లెలూయా. మందిరం అనగా నీవు నేను మనందరమై ఉన్నాం. ఎన్నటికి, ఎన్ని రోజులకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని తరాల నుంచైనా పరిశుద్ధతయే ఆయన మందిరంలో దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన యొక్క దొరుకుతుంది. హల్లెలూయా. మనకు అర్థమవలసిన విషయం ఏమిటంటే యెహోవా ఎవరు అని తెలియాలంటే మనం ఏం చేయాలంట? రుచి చూడాలి. రుచి చూడవలసినటువంటి ఓ విధానాన్ని ఎప్పుడో రాజైనా లేక దేవుని సేవకుడైనా లేక దేవుని మనసుకు ఇష్టడైనా దావీదు ద్వారా తెలియపరచబడింది. మనకు అన్ని రుచులు తెలుసు. ఆమె బిర్యానీ రుచి తెలుసు, ఉగ్గాని రుచి తెలుసు, ఏమంటే ఇంకా రకరకాలుగా తినేవి, ఇంకా లోపం అనుభవించేవి అన్ని రుచులు తెలుసు. కానీ ఎప్పుడైనా దేవుణ్ణి నువ్వు రుచి చూసి తెలుసుకున్నావా? దేవునిలో పరిశుద్ధత ఉంది, దేవునిలో దైవత్వం ఉంది. ఇవి ఎన్ని రుచులు చూసినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుణ్ణి రుచి చూడమంటే మా దేవుడు ఎవరంటే ఆవే గోవే అని చెప్తూ భూమి మీద దేవుడు అనుకొని ఏవేవో చెయ్యకూడని వ్యతిరేకమైన పనులు చేయటానికి కొందరు ఇప్పటికీ దాన్ని భక్తిగానే అనుసరిస్తూ ఉన్నారు. రక్తమే జయం. గట్టిగా హల్లెలూయా.
చూసుకుంటారా? మీద పడితేనే మనకు నచ్చదే, మరి వాళ్ళు ఎందుకు చెప్పులు బకెట్లు పట్టుకొని వెనకబడుతుందో నాకు అర్థం కాదా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఒక జంతువుని దేవుడు తయారు చేసింది మనిషి బుద్ధి నేర్చుకోవటానికి, జ్ఞానం రావటానికి. అప్పుడప్పుడు యోబు గారు ఈ జంతువులన్నిటి గురించి రాశాడు తన గ్రంథంలో. మనకు తెలియని కొన్ని జంతువులు కూడా యోబు గ్రంథంలో ఉన్నాయి. ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? యోబు గారు రుచిని గురించి సైన్స్కి కానీ మనిషికి కానీ అర్థం కాని సంగతి చెప్పాడు. కాబట్టి కొంచెం గట్టిగా సైన్స్ కూడా తెలియదు ఇప్పటి వరకు, మనుషులకు కూడా అర్థం కాలేదు. ఆయన చూసిన ఓ రుచి సంబంధమైన అవయవాన్ని రాశాడు బైబిల్లో. చూడండి యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని తీయండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా సైన్స్ ఈ మాట చెప్పిందా? రుచి చూచే ఇంద్రియం ఏంటంటే శరీరంలో ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? చెప్పిన మాట, సైన్స్ చెప్పే మాట నేను అడిగేది. ఏం కనుగొందంటే సైన్స్, మనిషి ఏం కనుగొన్నాడంటే రుచి తెలియాలంటే నాలుగు ఉండాలి. దేవుని వాక్యంలో యోబు గారు రాస్తాడు, నాలుక రుచి వేరు, అంగిలి రుచి వేరు. చప్పట్లు కొట్టగట్టా. ఈ నాలుక రుచి తప్పినప్పుడు కూడా అంగిలి రుచి చూస్తుందంట. ఆమె చెప్పండి, చెప్పాలి గట్టిగా. యోబు గారు కలిగిన కష్టంలో ఈ నాలుక స్పృహ తప్పిపోయింది, రుచి తప్పిపోయింది. ఆయన కలిగిన వేదన, శ్రమ, బాధ దేనికి రుచి తగిలిందంటే అంగిలికి రుచి తగిలిందంట. స్తోత్రం కలుగును గాక. ఆయన తింటున్న ఆహారం, హల్లెలూయా, ఆయన తింటున్న ఆహారంలో రుచి నాలుగు చూడలేకపోయిందంట. కానీ ఏం చూసిందట? అంగిలి రుచి చూసిందట. అంగిలి రుచి చూసినట్లుగా ఇదిగో చెవి కూడా ఒక ఇంద్రియాన్ని దేవుడు పెట్టాడు. చెవిట మాటల రుచి చూసిందంట. ఆమె పలకండి గట్టిగా, పలకండి గట్టిగా, గట్టిగా చెప్పండి. అంగిలి రుచి, చెవి రుచి చూడండి, అవి ఇంచుమించుగా రెండు ఒకే స్థలంలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారో లేదో, అంగిలి అంటే అక్కడ లోపల ఉంటుంది, చెవి కూడా అదే స్థలంలో అదే స్థానంలో ఉంటాయి రెండు. దానికంటే దిగువ భాగంలో నాలుగు ఉంటుంది. యోబు గారి పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, నాలుక రుచి చూసేటటువంటి పరిస్థితి దాటిపోయాడు. ఆయన కనుగొన్న గొప్ప సంగతి ఏమిటంటే, నా చెవిని వినపడేది, నా అంగిలి రుచి రెండు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబు, నీకు అంగిలి వరకు రుచి వెళ్ళిందంటే నా చెవిన అటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. అప్పటి వరకు నా స్నేహితులని నమ్మినటువంటి వాళ్ళే నా గురించి కాని మాట పలుకుతున్నారు. కట్టుకున్న భార్య అని అనుకున్నటువంటి నా భార్యే కాని మాటలు పలుకుతుంది. ఇప్పుడు నా రుచి చూసే స్థానం మారిపోయింది. నేను రుచి చూడాలనుకున్న నాలుక స్పృహ తప్పింది, స్పర్శ లేదు.
అది నా అంగిలికి తాగుతుంది. వాళ్ళు గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పలు విధాలైన రుచులు ఉన్నాయి బైబిల్లో. మన శరీరంలో ఉండేటటువంటి అవయవాల్లోనే పలు విధాలైన రుచులు ఉన్నాయి. ఈ రుచులన్నీ చూసిన వాళ్ళకి దేవుని వాక్యం చెబుతుంది, మరణము రుచి చూస్తారంట. శరీర అవయవాల ద్వారా పలు రుచులు ఉన్నాయి. కంటిదొక రుచి, చెవిదొక రుచి, నాలుగుదొక రుచి, చేతిదొక రుచి. దాన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు ఈ చెయ్యి పోయి దాన్ని తాకిందనుకోండి, శరీరం అంతా అయిపోతుంది. నేను అనుకున్నా, చేయాలనుకున్నా, సాధించాలనుకున్నా, కొనాలనుకున్నా, సంపాదించాలనుకున్నా, ఇప్పుడు ఇక్కడ నా చేతికి మర్చిపోతాం. కొన్ని ఎక్కాలని కాలు అనుకుంటుంది, పరిగెత్తాలని, నడవాలని అనుకున్నప్పుడు దాన్ని చేసినప్పుడు ఈ కాలు యొక్క రుచి కూడా శరీరం అంతటి తెలుస్తుంది. హల్లెలూయా. చదువుతున్నాను, మీకు కనికరం కలగట్లేదా? హల్లెలూయా. మన కాలు రుచి కాలుది, చేతి రుచి చేతిది, ఇంకా చెవి రుచి చెవిది. ఒక్కొక్క అవయవానికి దేవుడు ఈ యొక్క నిగ్రహాన్ని లేక విగ్రహాన్ని చేసుకునే స్పర్శ దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. ఆమేన్. ఆ వాటిని గురించి అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులతో యూదులతో యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఇదిగో మీరు నన్ను రుచి చూసి తెలుసుకోకపోతే, మీరు నన్ను కనుక గ్రహించకపోతే మరణాన్ని రుచి చూస్తున్నారు. అయితే ఇక్కడున్న వారిలో కొందరు నేను మరలా వచ్చే వరకు మరణము రుచి చూడరు అంటాడు. భయంకరమైన రుచి. ఆ మరణ రుచి మనం చూడకుండా ఉండాలంటే ఈ శరీరం యొక్క రుచులు కొంచెం మనం తగ్గించుకుంటే మేలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆమేన్. చెప్పండి ఆమేన్. కంటి రుచి చాలా ప్రమాదమైందట. అది శరీరం మొత్తానికి చిచ్చు పెడుతుందట. శరీరాన్ని మొత్తాన్ని పాడు చేస్తుందట కన్ను. మాట చెప్పాడు జ్ఞాని అని సొలొమోను గారు అన్నాడు. ఒకసారి చూడండి. ఆరో అధ్యాయం 22వ వాక్యం చూడండి. కొట్టే దాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చెవి అనేది మామూలు కడుపు లాంటిది. మనం చూడాలి. మీరు ఈ కడుపు ఉందా? ఈ కడుపు లాంటిది చెవి అనేది. అంగిల్ అనేది ఈ కడుపుకి లో కడుపు ఉంది. అట్లాంటి చెవికి అంగిల్ అనేది అటువంటి రుచిని చూపించేటటువంటి స్థలము. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, కొండె కాని మాటలు ఎట్లా ఉంటాయంట, కొంపలమిడి తిరిగే వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంట, రహస్యంగా మనుషుల ముందు కాకుండా ఫోన్లు చేసి మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంట, రుచి కలిగినవిగా ఉంటాయంట. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. మాట్లాడకండు, చెయ్యకండు, జాగ్రత్తగా ఉండండు. ఇది సంఘం అండు, మీరు విశ్వాసులండు. కొన్ని మాటలు ఆ టయానికి మీకు బాధ కలిగించవచ్చు, కానీ అవి కొంటి కాని మాటలు కాదు, దేవుని మాట. చప్పటి కొట్టండి. దేవుని మాట.
చెప్తుంది దేవుని మాట. హల్లెలూయా. అంతకంటే దిగువ స్థానం, అపవిత్రమైన స్థానం లో కడుపు. చాలా రుచిగా ఉంటాయి కొండెగాని మాటలు. కొంతమంది బాగా ఫ్రెండ్షిప్ బాగా చేసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, ఓరి నా పండగ అంటే నాకు చెవులో ఊదేవాడు అన్నీ నువ్వేరా అమ్మా, నువ్వే కొండెగత్త అని ఉంది బైబిల్లో, కొండెగాడు అని ఉంది బైబిల్లో. వారి మాటలట చెవికి ఎట్లా ఉంటాయి, విన్నారుగా, ఎట్లా ఉంటాయంట, రుచిగా ఉంటాయి. నేను అందరు మాటలు నమ్మను, ఆమె చెప్తే కరెక్ట్. అందరు మాటలు వినను, ఆయన చెబితే నీట్ అండ్ గ్రీన్ అన్నమాట. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కొండిగాని మాటలు చాలా రుచి అనిపిస్తాయి నీకు. ఎందుకంటే అది చెప్పే మనిషి గురించి కాదు, వినే మనిషి గురించి కాదు, ఎవరి గురించో చెప్పేవాడే కొండెగాడు. నాలుగు కలిపి నాలుగు అల్లి చెప్పేవాడే కొండెగాడు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అంతే కదా, యోధ అర్ధాంతరంగా చనిపోయింది ఈ మాటలు వినే కదా. చాలా ఎక్కువగా ఉన్నాయంట, చేసం పోసినట్లు కాదు, చాలా ఎక్కువగా అనిపించినాయి అంట. యాజకులు, ప్రధాన యాజకుల మాటలు యోధాకి చాలా ఇంపుగా అనిపించి వాళ్ళతో కుమ్మక్కైపోయాడు. కలిసిపోయాడు. తర్వాత జరిగినటువంటి విషయం నాకంటే మీరు చాలా సార్లు చాలా మంది సేవకుల దగ్గర వినుంటారు. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, రుచిగల మాటలు కొండెగాడు చెప్పే మాటలు. ఆమేన్. అవి నీలోనికి ఎక్కడ దాకా వెళ్తాయి అంటే లో కడుపు దాకా వెళ్తాయి అంట. ఏ మనిషికి కడుపులో రోగం రావాలంటే వినాలిటు, కడుపులో దాకా రోగం రావాలంటే ఈ పొట్టలో రాదంట, ముందు లో కడుపులో నుంచి వస్తుందంట. డాక్టర్లు చెప్పినటువంటి మాట ఇది. అక్కడ మంట ప్రారంభం అవ్వాలి, అక్కడ నొప్పి ప్రారంభం అవ్వాలి, చిన్నగా కడుపులోకి వస్తుంది. ఎందుకు లో కడుపులో మొదట జబ్బు వస్తుందంటే, ఎక్కడో అపవిత్రమైన మాటలు, వినకూడని మాటలు, అనవసరమైన మాటలు, రుచి కలిగిన మాటలు నువ్వు వినటం వలన దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ దాకపోయింది అంటే చెవిలో నుండి చెప్పరే, ఏ కడుపు, కడుపు దాకపోయింది అంట. పురుషులకైనా స్త్రీలకైనా కడుపులో రోగం రావాలంటే మొదట లో కడుపులోనే ప్రారంభమవుతుందంట జబ్బు. అందుకని మన దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు కొంచెం మన శరీరాన్ని రుచి కలిగిన వాటికి అలవాటు చేయకుందుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. ఇది ఏం చేస్తుందో ఇంకా చెప్పమంటారా? లో కడుపులోకి వెళ్ళి మన కడుపుని ఎట్లా పాడు చేస్తుందో చెప్పమంటారా? చూడండి, 141వ కీర్తన అనుకుంటాను, 4వ వాక్యం ఒకసారి చేయండి. నాలుగో మాట, నీ దుర్నీతి కార్యములలో నా మనస్సు పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు
దుష్కార్యములకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినక కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ కొండిగాలతో తిరిగితే, పాపము చేయ వారితో తిరిగితే, వాళ్ళ విందులు కానీ వాళ్ళ విహారాలు కానీ వాళ్ళు ఎవరికి కూడా ఏమీ చెప్పకుండా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, పాపము చేయవారు పెట్టే రుచిగల పదార్థములను నేను తినను. ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రుచి అనేది పదార్థాల్లో ఉంటుంది, మాటలో కూడా ఉంటుంది. ఈ కొండిగాని మాట ఏమో కడుపులోకి వెళితే, ఈ పాపాత్ములు భోజన పదార్థాలు ఉన్నాయే, వాళ్ళతో కలిసి వాళ్ళ వెంట తిరిగి, ఈ కొండిగాళ్ళే కదా అన్ని చేసేది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వారి వెంట తిరిగి దుష్కార్యాలు అలవాటు చేసుకొని వ్యతిరేకమైన వాటిలో చిక్కుబడి జైళ్ళు పాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ అనవసరమైన వాటిని కల్పించుకొని పగపెంచుకొని అనవసరమైన కార్యాలు జరిగించడానికి నీ మనసు దేని ద్వారా ప్రేరేపించబడుతుందంటే, కొండెగాడు చెప్పే మాట పాపాత్ములు పెట్టే భోజన పదార్థాలు. ఇవి మనం తినకుందుముగాక, తినమని తీర్మానం కలిగి ఉందుముగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, రుచి అనేది ఎంత గొప్పదో, అనవసరమైన రుచి అంతకంటే చెడ్డది. అందుకని పేతురు మొదటి పత్రిక అనుకుంటాను, ఒకసారి చూడండి, 2వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ హల్లెలూయా. ఇందాకేమో యెహోవా ఉత్తముడని రుచి చూడమన్నాడు. ఇప్పుడు పేతురు గారు చెప్తాడు, యేసయ్య శిష్యుడు, యేసయ్యను వెంబడించిన వాడు అబద్ధపు బ్రతుకులో నుండి, హల్లెలూయా, అబద్ధపు రుచి ఏమిటో పేతురు గారికి బాగా తెలుసు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో ఆ అబద్ధపు రుచి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. నిజాయితీ, నీతి, యథార్థత, పవిత్రత అనే రుచి తెలుసుకొని ఇప్పుడు అంటున్నాడు, ప్రభువు ఎవరంట? ప్రభు దయాళుడని. ఎవరు ప్రభు? దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు దయాళుడని ఇప్పుడు మనం ఏం చూడాలట? చెప్పాలి. ఏం చూడాలి? రుచి చూసిన ఎడల యెహోవా ఉత్తముడని చెప్పండి. ఏం చూడాలి? ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల. ఇప్పుడు చదువు సంగతులని. ఇదిగో ఆయన మీరు రుచి చూసిన వాళ్ళైతే ఇదిగో ఈ లక్షణాలు మనలో ఉండకూడదు అని చెప్తున్నాడు అక్కడ. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. ఒక్కొక్కటి చదువుతుంది. మొదటిది ఏంటది? చెప్పండి. మొదటిది ఏంటి? అది ఏ దుష్టత్వం? సమస్తమైన దుష్టత్వము. దుష్టుడి ద్వారా, దుష్టుడైన అపవాది ద్వారా మనలో కలిగే కనపడే క్రియలే దుష్టత్వము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దుష్టత్వం ఎక్కువైతే ఒక్క పూట కూటి కోసం భ్రష్టత్వం పట్టాడు. పడుతుందా? ఒక్క పూట కూటి కోసం భ్రష్టుడైపోయాడు. ఈ శరీరం చెప్పిన మాటలు ఇది.
ఈ శరీరంలో ఉన్న ఆకలి అనేది ఉందే, నేను ఆకలి చేత పోయిన వారు నేర్చుకున్నాను కదా, ఆకలి చేత చచ్చిపోతున్నాను. చచ్చిపోయినాక నేను ఏం చేసుకుంటాను? జ్యేష్ఠత్వాన్ని. అందుకని ఆ ముద్ద నా ముఖం పడేసి స్తోత్రం కలుగును గాక, నా జ్యేష్ఠత్వం చూసుకొని భ్రష్టుడైపోయాడు చేశావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. దుష్టత్వం నుండి మనల్ని విడిపించేది. స్తోత్రం కలుగును గాక. అపవాది మాటలు వినకుండా దేవుని మాటలకు చెవి ఎక్కేటట్లుగా మన కడుపులాగా వెళ్ళకుండా హృదయంలో చేర్చి మన శరీరం అంతా రక్తంతో ఏ విధంగా ప్రసరణ జరుగుతుందో హృదయంలో ఉన్న దేవుని మాట నీ కడుపులో ఉన్న పాపాన్ని కూడా తొలగించుగాక. అందుకోసమే దేవుని వాక్యం చాలా స్పష్టమైనది. అందుకని అంటాడు, ప్రభు దయాళుడని నీవు రుచి చూచిన ఎడలా. అలాగా ఎవరిని రుచి చూడాలి మనం? చెప్పండి, ఎవరిని? ప్రభువుని దయాళుడిని రుచి చూస్తే మనలో ఉన్నది ఏంటంటే సమస్తమైన దుష్టత్వం, మాటలో, చూపులో, వినికిడిలో, నడకలో, పడకలో, ఆలోచనలో, వీటిలో ఉన్న దుష్టత్వం అంతా యేసయ్య రక్తంతో శుద్ధి చేస్తాడు. ఆమేన్. ఇంకేముంది అక్కడ? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటం. కపటాన్ని కొందరు మాటలో చూపిస్తారు. వినాలి మీరు. కపటాన్ని కొందరు మాటలో చూపిస్తారు, కపటాన్ని కొందరు మనసులో దాచుకుంటారు, కపటాన్ని కొందరు రొమ్ములో దాచుకుంటారట. అదే క్యాన్సర్ అయిపోతుంది. మనసులో దాచుకొని పైకి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు. అబ్బే అదేమీ లేదు, లోపల ఏంటది? సమస్తమైన కపటం. కొంతమంది ఏమో డైరెక్ట్గా చూపించేస్తారు. మనసులో దాచుకున్న కంటే డైరెక్ట్గా చూపించే వాళ్ళే ధన్యులు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసయ్య ఎక్కడ కూడా కపటాన్ని దాచుకోలేదు. దేవునికి మన ద్వారా మహిమ వచ్చును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆయన శరీరం అప్ టు బాటం, తల మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా అపవిత్రత లేదు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన చంపినా కానీ తిరిగి లేచాడు. కొట్టుగట్టిగా చెప్పండు. మనము కూడా శరీర సంబంధమైన ఈ అవయవాల ద్వారా అపవిత్రతను గాని దుష్టత్వాన్ని గాని మనము దాచుకొనకుందుగాక. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను. ఇక్కడ ఆగండి ఒకసారి. సమస్త దూషణ మాటలను ఏం చేయాలంట? మానాలి. చెప్పండి, ఏం చేయాలి అందరూ? ఏంటి? సమస్త దూషణ మాటలు. కొన్ని గాని మాటలు నీ నోట రాకూడదు. అవి నువ్వు చెప్పే మనిషి ఉన్నాడే, ఆ మనిషి కడుపులోకి వెళ్ళి నీ ద్వారా అతనిని రోగిగా, పాపిగా, అపవిత్రుడిగా చేసేస్తే. అందుకని మన నోట ఏ మాటలు ఉండకూడదు? సమస్త దోషణ మాటలు ఉండకూడదు. ఆమె కలకండి, కలకండి. ఈ రుచి ఎవరికి తెలిసిందంటే ప్రభువు దయాళుడని రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. అయ్యో, నేను నా తోటి సహోదరుని ఈ విధంగా దూషిస్తున్నానంటే, కపటమైన మాటలు వేరే వాళ్ళకి చెబుతున్నానేంటి, దుష్ట సంబంధమైన ఆలోచన కలిగి ఆ మనిషిని పాడు చేస్తున్నానేంటి. ప్రభు దయాలను రుచి చూస్తే మనకి ఈ మాటలన్నీ ఉండవు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన దైవాలనే మనం బ్రతుకున్నాము. ఆమేన్. మనం ప్రేమించుటను బట్టి నీ తోటి సహోదరుడు, సహోదరి ప్రభువులో బ్రతికుంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆయన దయాళుడై నిన్ను ప్రేమిస్తున్నాడు. నాశనమని గోతికి అప్పగించకుండా, మరణకరమైన వాటిని నీ సమీపానికి రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు కదా దయాళుడుగా. మరి ఆయన రుచి చూసిన నీలో ఎందుకు ఈ కర్కసత్వం, ఈ పగపెంచుకునే ఆలోచన ఎందుకు? దోషణ మాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక రోజున ఓ ప్రవక్తని ఆ ఊర్లో ఉన్నటువంటి యవనస్తులు అందరట ఇట్లాగే దూషిస్తున్నారు. దగ్గరకు వచ్చి ఏమని అన్నారంటే, ఆయన తల మీద ఎంచుకోలేవు. ఏమంటారు ఆ తలని? ఏమంటారు తల మీద ఎంచుకు లేకపోతే? బట్ట. నీరు తీసే బట్ట కాదు, తల బట్ట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న యవనస్తులకి ఈ ప్రవక్త కంటపడ్డాడు. చెప్తాను వినండి, దోషణ మాటలు ఎంత ప్రమాదకరమైనవో. అందుకే ప్రవక్తలు అంట దేవుడు మనుషులకు దూరంగా ఉంచేవాడంట. స్తోత్రం కలుగును గాక. దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళట. అట్లా ఉండటం వల్ల ఏమైందంటే దేవుడు వారితో మాట్లాడేవాళ్ళు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు వచ్చి జనులకు ప్రకటించేవాళ్ళు. ఇటువంటి ప్రవక్తలో ప్రవక్త బట్టతలు కలిగి ఆ ప్రాంతం కూడా వెళ్తుంటే యవనస్తులకి కాస్త ఊపి ఎక్కువ కదా. ఎవరు చూసిన రోడ్లు బాగుంటే ఏ దాంట్లో నుండి యవనస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, పెట్టిన బొట్టు, వేసుకున్న జ్యువెలరీ, వీటన్నిటిలో అన్ని ఎక్కడ ఈ ముఖానికి యవనస్తులారా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకో దేవుడు చెప్పమంటారు యవనస్తులకి అంటే పక్కనోడు తగలే పక్కనోడు పొరపాటు పట్టుకుంది అంత తన స్నేహితురాలు తన స్నేహితుడు 10 సార్లు అడుగుతాం. కరోనా వచ్చినట్టు ఏంటి చెప్పలేదే చెవులు నోట్లో నోరేస్తాం. హల్లెలూయా. మాటలు దిగిపోతే శరీరం మాత్రం కరుగ్గా ఉంటది. చేతులెత్తేసేకి స్తోత్రం చెబుదాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. యవనస్తులకు ఉండే లక్షణాలు అవి. కాస్త ఉడుకు రక్తం ఉడకలేస్తుంటది. పెళ్ళి అయ్యి ఒక 5 సంవత్సరాలు అయిందనుకో దెబ్బ చూస్తున్నట్టు. ఏంటి సంగతి అంటే అప్పుడు ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు అప్పుడు వద్దయ్యా బాలయ్యన్న, వద్దయ్యా బాలయ్యన్న అంటే ఎలా మా బాలయ్యన్న, రాయ్యా బాలయ్యన్న అంటే నడవలేదు, కూర్చోలేదు. కానీ ప్రేమలో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేయలేదు హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆ ప్రేమ ఇప్పుడు కాపాడలేకపోతుంది. అందుకని ప్రియమైన వాళ్ళ ఓ ప్రవక్త వెళుతూ ఉంటే ఆ ప్రాంతం గుండా ఈ యవనస్తులందరూ చూసి అతను ఎగతాళి చేస్తూ మాట్లాడారంటే ఏమనంటే బోడివాడ ఎక్కిరమ్ము, బోడివాడ చెప్పండి చెప్పండి మీరు ఏ మాటది? బోడివాడ ఎక్కిరమ్ము, బోడివాడ ఎక్కిరమ్ము. బట్టతోడను చూసి వీళ్ళు ఎగతాళి చేస్తుంటే ఒక్కసారి ప్రవక్త వెనక చూశాడు. వీళ్ళు దూషిస్తున్న మాటలు విని దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారి వైపు చూసిన వెంటనే అర్థమైపోయింది దేవునికి. ఆజ్ఞాపించాడు సింహాలకి. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చినా తెలీదు, సింహాలు వచ్చి వాళ్ళందరూ తినేసినాడు. చప్పట్లు కొట్టండి గట్టి. అందుకే ఎదుటి వాళ్ళకున్న రూపాన్ని చూసి, ఎదుటి వారికి ఉన్న స్ట్రక్చర్ చూసి కావాలనుకున్నప్పుడే
భర్త ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని మధ్యాహ్న కాల సమయంలో బోడివాడ ఎక్కిరము అనగానే ఒక్కసారి ఆ దోష మాటని దేవుని దగ్గర తన మనసు తిప్పాడట. ఎక్కడుండో సింహాలు వచ్చి నిండు సంవత్సరాలు బ్రతకవలసిన ఎవరు వస్తుంది, సింహాలు వచ్చి తినేశాయి. ఇది రాజుల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దోషణ మాటలను మన గెలవగనుకుంటే స్తోత్రం కలుగును గాక. కొందరేమో డైరెక్ట్ గా దూషిస్తారు, నువ్వు ఇట్లాంటి దానే, నువ్వు ఇట్లాంటి వాడివే అని చెప్పి అంటారు. కొందరేమో లోపల ఎవరు లేనప్పుడు దూషిస్తుంటారు. మనం తిట్టాలనుకున్న మనిషి లేనప్పుడు దూషిస్తూ ఉంటారు. అసలు దోషణ అనేదే దేవుడు అంగీకరించిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు ఉన్నప్పుడు దూషించినా, మనుషులు లేనప్పుడు దూషించినా తప్పు కాదు. తప్పు ఉన్నారా అది ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎవరి లక్షణాలు ఇవన్నీ అంటే ప్రభు దయాళుడని రుచి చూడని వాళ్ళు. చూడవలసిన రుచి చూడమంటే దేవుడి రుచి చూడట్లేదు, కానీ అనవసరమైన అడ్డగోలు ఏమంటే అపవిత్రమైన రుచులన్నీ మన వాళ్ళు ఎరుగుతురు. ఆ రుచులు మన శరీరంలో చచ్చునుగాక, చచ్చునుగాక. మనస్ఫూర్తిగా చెప్పండి, చచ్చునుగాక. అనవసరమైన రుచులన్నీ మన శరీరంలో చచ్చునుగాక, మన మనసులో చచ్చునుగాక. వాటికి జీవం లేకుండా దేవుడు చేయునుగాక. ప్రభు దయాళుడని రుచి చూచే పరిశుద్ధాత్మను మన మీదికి పంపునుగాక. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడదుగాక. హల్లెలూయా. దోషణ మాటలు లేని క్రైస్తవులుగా బ్రతుకుదుగాక. దోషణ మాటలను ఇంకేమున్నాయి? అదిగో మనం ఎట్లా మారాలంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభు దయాళుడని రుచి చూడటం అంటే ఏంటంటే వాక్యాన్ని తాగటమేనంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాక్యాన్ని చురుకోవటమే. ఇటువంటి వాళ్ళు ఆవేదన మర్యాదలు. ఈ వాక్యం అనే భావను ఎవరు అపేక్షిస్తారో, రక్షణలో ఉన్న వాక్యం అనే భావను ఎవరు అపేక్షిస్తారో వారు ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకుంటారు. లాస్ ఏంజలీస్ అనే పట్టణం, ఆ పట్టణంలో ఉన్న జనులకు అన్ని రుచులు తెలుసు. చూడండి మీరు ఎన్ని రుచులు ఉన్నాయో, ప్రపంచ దేశాల్లో ఏమేమి తిండి తింటారో, ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండదో, ఏ విధంగా ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి. ఆ రుచులన్నీ ఎరిగిన వాళ్ళకి దేవుని రుచి తెలియదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు రుచి తెలియదు? దేవుని రుచి తెలియదు. ఆ లాస్ ఏంజలీస్ అనే మహానగరంలో దేవుని రుచి తెలిసిన ఒక ఇల్లు ఉంది. హల్లెలూయా. అక్కడ అప్పుడప్పుడు ఫ్యాషన్ గా వెళ్ళడానికి కొందరికి ఓ చర్చి ఉంది. ఒక ఇల్లు, ఒక చర్చి. వాళ్ళందరూ ఎంత సంపన్నులు అంటే బిలియనర్స్, అంటే కోట్లు కలిగినటువంటి వాళ్ళు. వేసుకునే కోట్లు కాదు, డబ్బు, వస్త్రాలు, వైడూర్యాలు. ఏమంటే ఒక్కొక్క ఇల్లు 10,000 కోట్లతో కట్టారంట. ఆ లెక్క కూడా తెలియదు మనకి. 10,000 కోట్లు అంటే ఎంతో అనేది.
దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చేతులే హల్లెలూయా. అన్ని రుచులు తెలిసిన నగరం, అన్ని వ్యాపారాలు ఎదిగిన నగరం, ఎన్నో సినిమాలు తీసిన నగరం. వీళ్ళు దీంట్లో ఉన్నారు, దీంట్లో లేరు అని చెప్పడానికి లేదు. అన్ని కోవల వారు ఆ లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్నారట, పట్టణంలో ఉన్నారు. ఈ మధ్య వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, సృష్టికర్తకు మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే 0. దేవుని వల్ల మీకు ఎంత ఉపయోగం ఉందంటే 0. సినిమా వలన ఎంత ఉపయోగం ఉందంటే ఉంది. మీకున్న ధనం వల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఉంది. ఉపయోగం లేదు ఎవరి వల్ల అంటే దేవుని వలన అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏకేకలాడుతూ పగబడుతూ ఏమంటే ఎంజాయ్ చేస్తూ తాగుతూ తింటూ వాళ్ళందరూ కూడా ఆ రోజు గడుపుతూ దేవుని వలన మాకు ఏ విధమైన ఉపయోగం లేదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అందుకనే మేము మా నగరంలో నుండి దేవుణ్ణి పంపేశాము. దేవుని రుచి మాకొద్దు, దేవుని వాసన కూడా మాకు తగలకూడదు. మేము పొందాడే పాపపు రుచి, మేము అనుభవించే రుచులన్నీ మాకున్నాయి. ఎంత ధనవంతులైనా, ఎంత గొప్పోళ్ళైనా దేవుడు లేనిదే ఏ మనిషి బ్రతకలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కనుక్కున్నది ఏంటో చెప్పమంటారా? మొదటేమో గాలి వచ్చి దాన్ని తగలబెట్టిందని. ఆ గాలి రాకమును పట్ట ఓ పక్షి వచ్చిందంట ఆ ఇళ్ళ మీదకి, ఆ ప్రాంతానికి. స్తోత్రం కలుగును గాక. దాని కాళ్ళకి నిప్పుమంట. ఏముంది? ఆ నిప్పు కింద పడే కొద్దీ గాలి ఎక్కువై ఆ పట్టణం ఇప్పుడుకి తగలబడుతూనే ఉంది. దేవుడు లేని హృదయమైన, దేవుడు లేని కుటుంబమైన, దేవుడు లేని గ్రామమైన, దేవుడు లేని పట్టణమైన, దేవుడు తలుపునే జీవితమైన తగలబడిపోబోతుంది. ఇది దేవుని మాట. జాగ్రత్తగా ఆలోచించండి. మనం దేవుడు లేకుండా, ఆయన రుచి చూడకుండా ఏ మనుషుడు భూమి మీద బ్రతుకుతూ ఉన్నా వారిలో ఏదో ఒక దుష్టత్వం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక కపటం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఏముంది ఇక్కడ? ఏదో కపటం ఉంది. ఇంకా అది కాదు, వేషధారణ. ఏదో ఒక వేషధారణ ఉంటుంది, అసూయ ఉంటుంది, దోషణ మాటలు ఉంటాయి. దేవుని రుచి చూడకపోతే ఈ రుచులు మనకు తగ్గుతాయి. స్తోత్రం కలుగును గాక. రుచి చూడాలనేటప్పుడు నాకు సమ్మ కొడుతుంది, కమ్మ కొడుతుంది. అది ఎవరైనా మనాలంటే అంటావా ఎగిరితే కదా దెబ్బ తెలిసేది. అందుకని నీతిమంతులను, పరిశుద్ధులను, యథార్థంగా బ్రతికే వారిని, దేవుని పిల్లల్ని మనం దూషించకూడదు. ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా. దూషించిన దోషణ ఫలితం ఏమిటంటే సింహాలు వచ్చాయి, ఎవరొస్తువు తినేసాయి. మనం చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడ కూడా ఇంట్లో నుంచి బయటకు తీసుకొని రాలేకపోయారు. లాస్ ఏంజల్స్ లో తగలబడిపోతుంటే కార్లు, బంగ్లాలు, ఇంట్లో ఉన్న సొమ్ము, ఒక్కడ లోనకి వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. ఆ ఇళ్ళన్నీ మధ్యలో ఒకే ఒక మొక్క, ఆమూహ వృక్షం వలె ఒకే ఒక ఇల్లు చెక్కు జరగకుండా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఆ చెక్కు జరగలేదంటే ఆ ఇంట్లో ఈ పట్టణం అంతా తగలబడిపోతుంటే ఆ
నమ్మిన వాడు. చెప్పండి గట్టిగా. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? ఇంట్లో దేవుడు నమ్మిన వాడు ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఇప్పుడు కొట్టండి చెప్పండి. ఆ ఇంటి గోడ వరకు వచ్చింది మంట. ఆ ఇంటి గోడను కూడా తాగల. కొట్టు గట్టిగా చెప్పండి. ప్రార్థన దేవుడితో మాట్లాడే గొప్ప ఆశీర్వాదం. ఆయన నిరీక్షణ చూడండి, ఆయన విశ్వాసం చూడండి. నేను నమ్మిన దేవుడు నా ఇల్లు తగలబడనివాడు. ఒకవేళ తగలబడినా నేను కూడా ఆ ఇంట్లోనే చచ్చిపోవాలని మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా.